రామలింగేశ్వర నగర్లో ఇల్లు తొలగిస్తామని వైసీపీ నేతలు టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ సమయంలో ఏ ఒక్క ఇల్లును తొలగించకుండా పూర్తి చేశామని గుర్తు చేశారు. అసత్య పునాదాల మీద పుట్టిన వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రామలింగేశ్వర నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైన్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ ప్రాంతంలో 70 ఏళ్లుగా ప్రజలు జీవిస్తున్నారని, ఇక్కడ ఇళ్లను టీడీపీ తొలగిస్తుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రక్షణ గోడ నిర్మాణ సమయంలో ఒక్క ఇల్లు తొలగించకుండా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ డివిజన్లో సిమెంట్ రోడ్లు వేసినా, రిటైనింగ్ వాల్ రక్షణ గోడ కట్టినా, కొన్ని రోడ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఆ డ్రైనేజ్ ఎవరి వలన సాధ్యం కాదన్న డ్రైనేజీల్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయన యొక్క నాయకత్వంలో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ప్రాంతంలో వాటర్ పైప్ లైను ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా అటు గోడ పక్కన ఒక రోడ్డు ఏర్పాటు చేసి ఆ రోడ్డు కింద చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ఓట్లు పొందటానికి దొంగతనంగా ఓట్లు కాజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అనేక మంది పేదవారు ఈ కాలువగడ నిర్మాణాలు ఇవాళగా 70 సంవత్సరాల నుంచి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇళ్ళు పీకుతారని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈరోజే కాదు 30 సంవత్సరాల నుంచి అనేక పర్యాలు అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఇళ్ల జోలికి రాలేదు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీకు ఇంకా చెప్పాలంటే రక్షణ గోడ నిర్మాణంలో ఒక్క ఇల్లు పీక్కుండా రక్షణ గోడ కడతామని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు. అదేవిధంగా 2.5 కిలోమీటర్ల పాటు కొన్ని వేల ఇళ్లున్న ఒక్క ఇల్లు కూడా పీక్కుండా ఇక్కడ రక్షణ గోడ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జగన్ 5 సంవత్సరాల పాలన ఫెయిల్ అయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ ఇచ్చే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తే అది కూడా తుస్సుమందని అన్నారు. కూటమి మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుందన్నారు. మోడీ 8వ తేదీన వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెబుతారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులతో వైసీపీ నాయకులకు నీరసాలు వచ్చాయని, ఓటమి భయంతో కనీసం ప్రచారాలు కూడా చేయలేక భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ డివిజన్లో టీడీపీ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున మరి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా తెలుసు. 2014లో ఇక్కడ ఏం అభివృద్ధి అయింది అనేది స్థానిక ప్రజలందరికీ తెలుసు. రిటైనింగ్ వాల్ కానీ అన్నీ కూడా మీరు జనం ఈ వైసీపీ పేటీఎం నాయకులు మాటలు ఎవరు నమ్మొద్దు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనం రాష్ట్రం అదేవిధంగా విజయవాడ చాలా సుందరంగా అభివృద్ధి అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూసాం. ఈ కళ్ళబొల్లు మాటలు వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దు. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు. ఒక్క ఎమ్మెల్యేని కూడా కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈయన మన రాష్ట్రానికి ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి.